రాక్షస మొగుడు ఎపిసోడ్ 18. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా 1000కి కొంచెం దూరంలో ఉన్న మీ సపోర్ట్ చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్వరం తీవ్రత పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మెలకువ వచ్చేసరికి అయోమయంగా తోచింది. తను అంకుల్ మంచం మీదకి ఎలా వచ్చాను అని అనుకుంటూ పైకి లేవటం అసాధ్యం అనిపించింది. అఖిల్ చెయ్యి తన చుట్టూ గట్టిగా బంధించి ఉంది. నెమ్మదిగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అఖిల్కు మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. అమ్మ దొంగ, నా దగ్గర నుంచి పారిపోదాం అనుకున్నావా అని అంటూ మరింత దగ్గరకు తీసుకున్నాడు తరుణ్ను. నాకు మీ మీద కోపం వచ్చింది అని ముఖం పక్కకు తిప్పుకున్నాడు తరుణ్. నేనేం చేశాను అని అమాయకంగా అడిగాడు అఖిల్. అమ్మ దొంగ, చెయ్యి పట్టుకుంటే వదిలేసి వెళ్ళిపోలేదు, నాతో మాట్లాడలేదు అని తరుణ్ కంఠం దుఃఖంతో పూడిపోయింది. ఆ మాటలకి నివ్వెరపోయాడు అఖిల్. బాధగా సారీ తరుణ్, తప్పైపోయిందమ్మా అని అన్నాడు. నువ్వు మళ్ళీ అలాగే చేస్తావు అని వెక్కుతూ అన్నాడు. ఇలా ఇంకెప్పుడు చేయనురా బాబు అని అంటూ గుండెకు హత్తుకున్నాడు. అఖిల్ కళ్ళు చెమ్మగిల్లాయి. హైదరాబాద్లో అంకుల్ కూడా అంతే, డాడీ అంటే కొట్టాడు. నాకు అచ్చంగా నా సొంత అంకుల్ కావాలి. నన్ను మమ్మీని తిట్టకూడదు, కొట్టకూడదు. ఇప్పుడు నీ దగ్గర కూడా నాకు బాగలేదు అంకుల్ అని అన్నాడు. తరుణ్ మాట్లాడే ప్రతి మాట అఖిల్ గుండెను కుదిపేస్తున్నాయి. అతడి కన్నీరు చెంపలపై నుంచి జారి తరుణ్ తలను తడపడంతో ఆశ్చర్యంగా చూశాడు వాడు అఖిల్ ముఖంలోకి. నీ చిన్నారి మనసును ఇంకెన్నడూ బాధించను అని తరుణ్ను గుండెకు హత్తుకున్నాడు. అఖిల్ గుండెలో ఒదిగిపోయాడు తరుణ్ లేచాడేమో చూద్దామని వచ్చిన చందన ఆ పసి మనసులోంచి పొంగి వచ్చిన ఆవేదనను విని ఆశ్చర్యపోయింది. వాడి లేత గుండెలో ఇంత అగ్నిపర్వతం దాగి ఉందా? భగవంతుడా, ఆ చిన్నారికి మనశ్శాంతిని ప్రసాదించు అని మౌనంగా రోధిస్తూ వెనుతిరిగిందామె. ఎవరో తట్టి లేపుతుంటే అదిరిపడి లేచింది మానస. సికింద్రాబాద్ స్టేషన్ అని ఎదుటి సీట్లో తెలుగు వ్యక్తి చెప్పాడు. బిడియంగా థ్యాంక్ యూ అని అంది. ఎంత మొద్దు నిద్ర పట్టిందో అని అనుకుంటూ. నిన్న గొడవ చేసినతడు 1 గంట క్రితం వచ్చి అటు ఇటు చూసి వెళ్ళిపోయాడు అని అంటూ తన సూట్ కేసు తీసుకుని దిగిపోయాడతడు. ఇక తర్వాత మానస ట్రైన్ దిగి మధు ఉన్నాడేమో అని ప్లాట్ఫామ్ కనిపించినంత వరకు చూసింది. లేడులే, హమ్మయ్య అని అనుకుంది. సూట్ కేసు తీసుకుని బ్యాగ్ భుజానికి తగిలించుకుని బయలుదేరింది. ఆనంద్ జాడే లేదు. స్టేషన్ బయటకు వచ్చింది. ఆనంద్ రాకుండా ఉండడే. కంపార్ట్మెంట్ నెంబర్ కూడా చెప్పింది. కాసేపు చూసి ఆటో ఎక్కి వెస్ట్ మారేడుపల్లి అని చెప్పింది. ఇంటికి చేరేసరికి 8:30 అయింది. వచ్చావా అమ్మా అని అంటూ ఎదురొచ్చింది జగదాంబ. ఆనంద్ ఏడి అని గేటు వైపు చూస్తూ అడిగిందావిడ. ఆ మాట విని ఏమీ అర్థం కాలేదు మానసకు. అబ్బాయి కనిపించలేదా నీకు అని అడిగింది. లేదత్తయ్య, చూసి వచ్చేసా అంది మానస. మమ్మీ అని అంటూ పరుగున వచ్చి చుట్టేసింది హిమ. వచ్చావా తల్లి, రా అని అంటూ కూతుర్ని గుండెకు హత్తుకుందామే. తను హాస్టల్ నుంచి వచ్చేసరికి మమ్మీ లేనందుకు గారాలు పోతూ తల్లి ఒడిలో చేరి ఎన్నో కబుర్లు చెప్పసాగింది హిమ. స్నానం చేసి గబగబా వంట చేసి అత్తగారికి హిమకు వడ్డించింది. మీ స్నేహితురాళ్ళు బాగున్నారా అమ్మ అని అడిగింది జగదాంబ. కానీ మానస ఆలోచనలు మాత్రం ఆనంద్ చుట్టూ తిరుగుతున్నాయి. బాగానే ఉన్నారత్తయ్య, మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు అని అంది. వాడు ఏం పని మీద వెళ్ళాడు, ఎప్పటికి వస్తాడు? నువ్వు 1 ముద్ద తినేసి పడుకోరాదమ్మా, అలసిపోయి వచ్చావు అని అంది జగదాంబ. పర్వాలేదండి, ఆయన వచ్చాక తింటాం అని అంది మానస. ఆవిడ కేవలం అలసిపోయాననుకుంటుంది పాపం. మానసికంగా తనెంత క్షోభకు గురైందో తెలిసే వెళ్ళొద్దంటే విన్నావా అమ్మా అని మొదలవుతుంది. ట్రైన్లో జరిగిన సంఘటన గురించి భర్తకు అత్తగారికి చెప్పకూడదని నిర్ణయించుకుంది ఆమె. కూతుర్ని చదువు సంగతులు, ఆమె ఫ్రెండ్స్ సంగతులు అడుగుతూ నిద్రలోకి జారుకుంది మానస. అప్పుడే మగత నిద్రలో వినిపిస్తున్నాయి మాటలు. స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదురా పాపం, చీకట్లో ఎలా వస్తుందనుకున్నావు చెప్పు అని కొడుకును నిలదీస్తోంది అత్తగారు. లేచి వస్తున్న మానస ఆనంద్ సమాధానం విని దెబ్బతిన్నట్లు ఆగిపోయింది. రైలు ఎక్కించేవాళ్ళు దించేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా నీ కోడలికి అని అన్నాడు. ఇష్టపడి పంపించిన ఆనంద్ కంఠంలో ఆ నిష్ఠూరమేమిటి? స్టేషన్కు రాకుండా ఉండగలిగేంత కోపమా తనపై అని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మానసకు. పైట కొంగుతో ఒత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది. డ్రెస్ అయినా మార్చుకోకుండా పడుకున్నాడు ఆనంద్. నెమ్మదిగా సమీపించి అతడి ముఖంలోకి చూసింది.
మానసను చూస్తూనే కళ్ళు మూసుకున్నాడతడు. కొత్త వాసన మానస ముక్కును గుప్పున తాకింది. అదిరిపడింది ఆమె. తాగొచ్చాడు. ఈ ఊహించని పరిణామానికి ఆమె ఒంట్లో శక్తి అంతా ఆవిరైపోయింది. తనకు ఎదురైన చేదు అనుభవానికి చిగురుటాకులా అల్లాడిన ఆమె మనసు ఆనంద్ గుండెపై వాలి సేద తీర్చుకోవాలని ఆశించింది. కానీ భారంగా నిట్టూర్చింది ఆమె. మంచం దగ్గరే అస్తవ్యస్తంగా విసిరి పడేసిన బూట్లు, సాక్స్ తీసి వాటి స్థానంలో పెట్టి వచ్చింది. భోజనం చేద్దాం రండి అని వీలైనంత మామూలుగా పిలిచింది. ఆ మాటలు విని విసురుగా అటు తిరిగి పడుకున్నాడు ఆనంద్. 2-3 సార్లు పిలిచినా పలకలేదు. నిద్ర అని అంటూ అతడిపై చెయ్యి వేసి తన వైపు తిప్పబోయింది. హూ అని అంటూ ఆ చేతిని విసురుగా తోసి పారేసి ఏదో గొనుక్కుంటూ పడుకున్నాడతడు. అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసలను బట్టి నిద్రపోతున్నాడని తెలుస్తుంది. అలా ఎంతసేపు నిలబడిపోయిందో ఆమెకే తెలియదు. పెళ్ళై ఇన్నేళ్ల జీవితంలో ఈ చేదు అనుభవం ఇదే ప్రథమం కావడంతో తట్టుకోలేకపోతుంది. గడియారం 2 కొట్టడంతో టేబుల్పై గిన్నెలు, ప్లేట్లు సర్దేసి ఫ్రిడ్జ్లో సర్దేసి వచ్చి హిమ పక్కన వాలింది. తల్లి స్పర్శలో నిద్రలో ఇటు తిరిగి దగ్గరగా జరిగి పడుకుంది హిమ. ఎంత ఆలోచించినా ఆమెకు భర్త వింత ప్రవర్తనకు కారణం తెలియలేదు. ఇందులో మధు పాత్ర ఉందేమోనన్న అనుమానం తలెత్తింది ఆమె మనసులో. ట్రైన్లో అతడు కసిగా, కక్షగా అన్న మాటలు చెవిలో మారుమ్రోగుతున్నాయి. అవి మాటలు తలుచుకుంటూ సోలిపోయినట్లు నిద్రలోకి జారుకుంది. మర్నాటి ఉదయం పేపర్ చదువుతున్న ఆనంద్కు కాఫీ అందించింది మానస. మౌనంగా అందుకొని సిప్ చేస్తూ మళ్ళీ పేపర్లో మునిగిపోయాడతడు. అతడు పేపర్ చదవడం పూర్తి చేసే వరకు ఓపికగా కూర్చుంది మానస అతడికి ఎదురుగా సోఫాలో. పేపర్ టీపాయ్ మీద పెట్టి వెళ్తున్న ఆనంద్ చెయ్యి పట్టుకొని లేచింది మానస. వీస్తుపోయినట్లు చూశాడు భార్య ముఖంలోకి. ఎందుకు నన్ను ఇలా బాధిస్తున్నారు అని అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. జవాబు తెలిసిన ప్రశ్నలు ఎందుకు అడుగుతావు అని అన్నాడు. దాంతో అతడికి దగ్గరగా వెళ్ళింది మానస. నిజం చెప్పండి ఆనంద్, నేను లేనప్పుడు ఏం జరిగింది ఇక్కడ అని అడిగింది. ఆమె మాటలకు పేలవంగా నవ్వాడతడు. కొందరు మనుషులకు కొన్ని విషయాలకు దూరంగా ఉందామని నిన్ను అర్థించాను, శాసించాను కూడా, కానీ వినలేదు నువ్వు అని అన్నాడు. అంటే అని అర్థం కానట్టు చూసింది. మురికిని ఇష్టపడి అందులోనే పొర్లాడే వాటికి దూరంగా ఉంటాం ఎందుకు అని ఒక క్షణం ఆగాడతడు. అతడి కళ్ళల్లో మెరుస్తున్న నీటి పొర చూసి నిర్ఘాంతపోయింది మానస. అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక, ఏం చెప్పబోతున్నాడో ఊహించలేక దడదడలాడుతున్న గుండెతో అతడి చెయ్యి వదిలి ఒక అడుగు వెనక్కి వేసింది తడబాటుగా. మానస, నిన్ను బాధిస్తే క్షమించు, కానీ నా మనసు తట్టుకోలేకపోతుంది అని సోఫాలో కూలబడి పసివాడిలా చేతిలో ముఖం దాచుకొని దుఃఖిస్తున్న భర్తను బొమ్మలా చూస్తూ ఉండిపోయిందామె. నెమ్మదిగా సమీపించి అతడి 2 చేతులు పట్టుకుంది. ఏమైందండి అని అడిగింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.